హలో దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. మునగాకు రాగి రొట్టె అయితే చూపించబోతున్నాం మా అత్త కోడళ్ళం. సో ముందుగా అయితే మునగాకు కోసుకున్నాం అనమాట. మా తోటలోదే అన్నీ మ్యాక్సిమం మా తోటలోనే కోసుకుంటాం అనమాట. మా అత్తగారు పూలు కోస్తున్నారు, కనకాంబరాలు నా కోసం. ఇదిగోండి మొలక చెట్టు, చాలా మొలకలు అయితే ఉన్నాయి. సో మా తోట అంతా వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి. సో బొగ్గులతో ఈరోజు బొగ్గుల పొయ్యి మీద చేస్తాం అనమాట. అవి కూడా మేము ఇంట్లో చేసుకునేవే, కొనక్కర్లేదు అనమాట. ఆల్రెడీ కట్టెల పొయ్యి చేస్తాం కదా, ఆ పొలాల్లో వచ్చిన బొగ్గులు జాగ్రత్త చేస్తారు ఇవిడే. అదిగోండి బొగ్గుల పొయ్యి అయితే అంటించేశారు. మనము హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోబోతున్నాం కదా, మునగాకు రాగి రొట్టెకి ప్రిపేర్ చేసుకోవడానికి అనమాట. ఇంకోండి మా తోట పూలు కోసేసారు ఆవిడ. అలాగే బొబ్బస్కాయ కూడా మా చెట్టుదే, ఒక అరిటాకు కూడా కోసుకొచ్చుకున్నాము. ఇంకోండి మునగాకు శుభ్రంగా ఫ్రెష్గా ఏరుకునేది కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రాగి పిండి ఒక గిన్నెలోకి వేసుకోవాలి, మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. అలాగే అల్లం, అలాగే పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని చక్కగా తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి, దీనికి సరిపడంత. ఇప్పుడు మునగాకు కూడా శుభ్రం చేసుకొని వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పిండికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని చక్కగా చపాతీ పిండిలాగా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. మునగాకు అయితే మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి, దాంట్లో పురుగులు అనేవి ఉంటాయన్నమాట. శుభ్రంగా ఒక్కొక్క ఆకు వేరుకొని చేసుకోవాలి. అలాగే పప్పు మునగాకు బంతని సత్యనారాయణ గారు చెప్తున్నారు కదా, మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, హెల్త్కి కూడా చాలా మంచిదని. పిల్లలు డైరెక్ట్గా ఇస్తే తినరు కాబట్టి మనం ఇలాంటివి చేసి పెడితే తింటారు. మనకు ఆ ఫ్లేవర్ కూడా తెలియదు అనమాట. ఇదిగోండి చక్కగా మంచిగా చపాతీ పిండిలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టెకి అయితే విత్ పల్లీ చట్నీతో మనము టేస్ట్ చేయబోతున్నాం అనమాట. దీనికి పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. అంటే మా స్టైల్లో చేస్తున్నాం అనమాట. ముందుగా అయితే పల్లీల్ని కొంచెం ఆయిల్ వేసి వేయించేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, అంతేనండి. ఈ రెండు బాగా వేగేసాక పక్కన పెట్టేసుకోవాలి. అదిగోండి. అలాగే ఎల్లుల్లి, కొంచెము జీలకర్ర, ఇవి మనం మిక్సీ పట్టుకునే ముందు వేసుకోవాలన్నమాట. అంతే, వెరీ సింపుల్ అండి. అలాగే కొంచెం చింతపండు, సాల్ట్ అనమాట. ఇప్పుడు మనము రొట్టెలు కాల్చుకోవడానికి పెనం కూడా పెట్టేసుకున్నాము. చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని పెనం మీద చక్కగా రొట్టెలాగా పరుచుకొని మనం ఆయిల్ వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇంకా మునగాకు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత బాగా కనబడుతుందో మునగాకు అనేది మనకి. చక్కగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని చేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. మనము గ్యాస్ పొయ్యి మీద కంటే బొగ్గుల పొయ్యి మీద ఎంత త్వరగా అయిపోయిందో తెలుసా అండి, అసలు చాలా ఫాస్ట్గా అయిపోయింది. నేనైతే అవదేమో అనుకున్నాను కానీ భలే తొందరగా అయిపోయింది. ఇంకోండి రొట్టెలు అయితే కాల్ చేసుకున్నాం, చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా మునగాకు పడుతుంది, కాకపోతే కొంచెం లైట్గా వేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. పల్లీ చట్నీ అనమాట. కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, అలాగే చట్నీకి సరిపడా వేసేసుకొని సాల్ట్ మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడైతే మేము మా అత్త కోడలము ఈ రాగి రొట్టి, మునగాకు రాగి రొట్టి పల్లి చట్నీతో టేస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్